కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలకు బిఎల్ఏలకు ప్రజలు సహకరించాలని ఆర్డీఓ మల్లిబాబు కోరారు. సోమవారం కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి 2,71,318 మంది ఓటర్లు ఉన్నారని, ఇప్పటికే 99.9 డిస్ట్రిబ్యూషన్ జరిగిందని, 50% డిజిటలైజేషన్ జరిగిందని, 1,22,000 డిజిటలైజేషన్ జరగాలని తెలిపారు. ఈ నెల 14 వరకు ఇది కొనసాగుతుందని, ఇంకా 9 రోజులు మాత్రమే ఉన్నాయని, ప్రజలు వెంటనే ఓటర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. రూరల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మొత్తం 2,71,318 ఓట్లు ఉన్నాయండి. 2,71,318 ఓట్లకి 99.5% డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. కొన్ని ఏరియాలు ఎక్కడైతే పూర్వం స్లమ్స్ ఉండి పాకలుండి తర్వాత జగనన్న కాలనీ కట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఏరియాలో కూడా మ్యాక్సిమం ఐడెంటిఫై చేసి జనాలకి మనం ఓటర్స్కి సర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు దాకా 50% డిజిటలైజేషన్ జరిగింది. 1,37,430 50% డిజిటలైజేషన్ జరిగింది. ఇంకా మనకి 14వ తారీఖు దాకా టైం ఉంది. అంటే ఇంకా దాదాపు 9 రోజులు టైం ఉంది. మనకి 8 రోజులు మనం ఇంకొక 1,22,000 డిజిటలైజ్ చేయాల్సి వస్తుంది. ఈ 1,22,000లోనూ సుమారు 22,000 ఓట్లు మనకి తొలగిపోయే ఛాన్స్ ఉన్నది. 25,000 ఓట్లు ఖచ్చితంగా తొలగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 200 బూత్లో బిఎల్ఏలతో మీటింగ్ పెట్టడం, వారికి ఏ ఓట్లు తొలగించడానికి అవకాశం ఉన్న ఓట్లు ఏంటనేది లిస్టులు వారికి ఇవ్వటం, వారు దాన్ని చూసి చెక్ చేసుకుని కొంతమంది సంతకాలు పెట్టారు, కొంతమంది చెక్ చేసుకుంటున్నారు. ఇంకా వారు ఎవరంటే చనిపోయిన వారు, ఇక్కడ స్థానికంగా నివాసం ఉండకుండా ఇల్లు మారిపోయి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, పర్మనెంట్ మైగ్రేషన్ కింద వెళ్ళిపోయిన వాళ్ళు, దాదాపు కొన్ని చోట్ల అక్కడక్కడ కొంత ప్రాబ్లం కూడా ఉంది. డోర్ నెంబర్స్ లేకుండా ఏదో పేరు ఊరి పేరుతోటి వాటర్ లిస్టులో కూడా ఉన్నాయి. ముఖ్యంగా తిమ్మాపురం వచ్చేటప్పటికి నాకు కాలువగట్టని, అవంతి నగర్ అని ఇలాగ ఒక పేరు, అవంతి నగర్, కాకినాడ. సో అట్లా ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమైంది. కానీ ఈ కొంత రాజకీయ పార్టీ కార్యకర్తలు అయితేనే అన్ని పార్టీల కార్యకర్తలు, డ్వాక్రా నాయకులు, డ్వాక్రా మహిళలు వీళ్ళ సహకారంతో మ్యాక్సిమం పంపిణీ చేసాం. అక్కడ కూడా దొరకడం మాత్రం కొన్ని ఉండిపోయాయి. వాటిలన్నింటినీ బిఎల్ఏల అప్రూవల్ తోటి, అంటే వారు కూడా ట్రేస్ చేయాలనుకుని నాట్ ట్రేస్డ్ కింద భావించినప్పుడు ఒక 20 నుండి 25,000 ఓట్లు తొలగిపోయే కారణం అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఏపీఎస్పీ క్వార్టర్స్ 2 ఉంటాయి, 60, 67 దాదాపు క్వార్టర్స్ మొత్తం 100% డిస్మాండిల్డ్ అయిపోయాయి. అక్కడ నుండి దాదాపు మొత్తం 2 పోలింగ్ స్టేషన్స్ ఎత్తేసి టోటల్గా 0. అక్కడ నో వాటర్ అన్నమాట. వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయి వేరే నివాసం ఉంటున్నారు. సో ఇక్కడ ఎవరైనా నివాసం ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటు ఉందని అనుకుంటూ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు కాబట్టి వీటి తొలగించేస్తాం. జూలై 21వ తారీఖున వారు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసుకోవటం. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళారనేది మాకు తెలీదు. అక్కడ క్వార్టర్స్ లేవు, ఎవరు ఆ సమాచారం ఇచ్చేటువంటి ఇది కూడా లేరు, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా అందనటువంటి వాళ్ళు. ఇంతవరకు మనం చేసినటువంటి 1,37,000లోనూ మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళు సొంతంగా 60,000 మంది ఉన్నారు. అంటే 2002లోనూ ఓటు ఉంది, 2026లోనూ ఓటు ఉన్నవాళ్ళు 60,000 మంది. అంటే అప్పటి నుండి ఇప్పటి దాకా ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు 71,000 మంది ఓటర్లు ప్రొగోని అంటే వారు, లేదంటే వారి నాన్నగారు, అమ్మగారు, లేదంటే వాళ్ళ తాత, నాయనమ్మ, అంటే తండ్రి వైపు ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళు విధంగా 71,000 ప్రొగోని జరిగింది. నో మ్యాపింగ్ వచ్చి 5,000 మంది. వారు 2002లో ఓటు ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. వారి నాన్నగారు, అమ్మగారు ఓటు, నాయనమ్మ, తాతయ్య ఓటు కూడా ఎక్కడుందో చెప్పలేకపోతున్నారు. సో కనీసం వారు ఇంటి 2002లో ఏ ఊళ్ళో ఉన్నారని చెప్పగలిగినా మనకి దేశంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల యొక్క జాబితా బిఎల్ఓ యొక్క యాప్లో ఉంటుంది. కనీసం అతను వెతుకుని ఆ పేరుతోటి మనం వెతకడానికి ఛాన్స్ ఉంది. బట్ చాలామంది చెప్పలేకపోయారు. ఇప్పటిదాకా నేను చేసినటువంటి 1,37,000 కలెక్షన్స్లోనూ 5,000 మంది ఆ విధంగా మాకు మ్యాపింగ్ సమాచారం ఇవ్వలేకపోయారు. ఈ మ్యాపింగ్ సమాచారం ఇవ్వలేని వాళ్ళు ఓట్లు ఎవరివి పావు. కానీ 21వ తారీఖున వాళ్ళకి ఒక నోటీస్ వస్తుంది. ఈ నెల 21వ తారీఖు నోటీస్ వస్తుంది. సో వారు కొన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ నాన్నగారిది కానీ, అమ్మగారిది కానీ, నాయనమ్మ గారిది కానీ, వారిది కానీ ఏదో ఒక ప్రూఫ్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 11 ప్రూఫ్లు కాకుండా ఇంకా ఇతర ప్రూఫ్లు ఏవైనా సరే వారు ప్రూఫ్ చూపెడితే వారి ఓట్లు కూడా మనం చేయబడతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల 14వ తేదీ లోపు
ఎవరైతే ఫారమ్స్ తిరిగి వెనకకి బిఎల్ఓలకి ఇవ్వలేకపోయారో వారి ఓట్లు జూలై 21వ తేదీన చేసేటువంటి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో తొలగించబడతాయి ఎవరైతే ఇవ్వలేకపోతారో. సో ఇంటికి వచ్చినప్పుడు చాలామంది ఫోటో లేదు మళ్ళీ రండి, లేదంటే మేము ఇంకా సంతకాలు పెట్టలేదు మళ్ళీ రండి, ఇలాగా కొంతమంది వాయిదాలు వేస్తున్నారు మళ్ళీ రమ్మని. ఒక బిఎల్ఓ దాదాపు 1000 నుండి 1500 ఓట్లు ఉన్నటువంటి 600-700 ఇళ్ళకి తిరగాలి కాబట్టి మీ ఒక్క ఇంటికే 10 సార్లు 5 సార్లు రాలేరు కాబట్టి వచ్చిన వెంటనే తీసుకొచ్చి అందజేసేయటం లేదు. ప్రతి బిఎల్ఓ ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉన్నది, వారు ఎక్కడున్నారో కనుక్కుని అక్కడ దగ్గరలో తీసుకెళ్ళి ఇచ్చేయటం రెండో మార్గము. లేదు ఈసీఐ నెట్ ఉంది, మీకు సొంతంగా సెల్ ఫోన్ ద్వారా కానీ ఇంట్లో కంప్యూటర్ ఉన్నా కానీ మీరు మ్యాప్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఫారాన్ని మీరు ఫిజికల్గానే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఫారం తోటి డీటెయిల్స్ తోటి ECI.nic.in అనేటువంటి వెబ్ ద్వారా అది కూడా చేసుకోవచ్చు. లేదు వాటర్స్ యాప్ ఒకటి ఇచ్చారు, ఈసీఐ యాప్ ఒకటి ఇచ్చారు, ప్యాంప్లెట్ల రూపంలో కూడా పంచడం జరిగింది. జస్ట్ స్కాన్ చేసుకున్నా గూగుల్ ప్లేలోకి వెళ్ళినా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ నుండి కూడా మీరు మీ యొక్క దరఖాస్తుని పూర్తి చేసుకోవచ్చు మీరు ఇవ్వలేని పక్షంలో. సో ప్రజలందరికీ విజ్ఞప్తి, సమయం దగ్గరికి వచ్చేసింది, ఇంక వారం రోజులే ఉంది. మీరు బిఎల్ఓ మా ఇంటికి రాలేదనేటువంటి బదులు మీరు స్వచ్ఛందంగా తీసుకొచ్చి బిఎల్ఓలకి దగ్గరలో అదే సందులో తిరుగుతున్నప్పుడు లేదా మీ ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ వాయిదా ఇవ్వకుండా ఇచ్చేస్తే మాకు ఫారాలు ఫిలప్ చేసుకోవటం, తిరిగి దీన్ని మళ్ళీ కంప్యూటరైజ్ చేయటం, ఈ వర్క్ అంతా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు 10-11 తారీఖు లోపల ప్రతి ఓటరు కూడా బిఎల్ఓకి మీ యొక్క ఎన్యూమరేషన్ ఫారాలు వెంటనే సబ్మిట్ చేయవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం.